మిడ్డీ కటింగ్ చేసాం కదా, అది స్టిచ్చింగ్ చూద్దామండి ఈరోజు. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ను మనం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఖర్చు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ పైన ఇలా ఒక ఖర్చు తీసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా మనము ఖర్చు తీసుకోవాలి. ఈ ఖర్చు ఎందుకు తీసుకోవాలంటే మనము ఫ్రిల్ అనేది లైనింగ్ తక్కువ, మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, అది ఈక్వల్ చేయనీకి ఈ ఖర్చు అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఈ రకంగా ఖర్చు తీసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్లో కూడా మనము ఖర్చు పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్లో కూడా మనము ఖర్చు పెట్టుకుందాము. ఇలా 4 ఫోల్డింగ్స్ చేశాను క్లాత్ను. 4 ఫోల్డింగ్ చేసి ఈ 4 ఫోల్డింగ్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఈ ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎక్కడైతే క్లోజ్ ఉందో అక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేసి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కలిపి స్టిచ్ చేద్దాము. ఇలా ఇలా మనము లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కలిపి స్టిచ్ చేద్దాము. ఇలా కొద్దిగా స్టిచ్ చేసుకుని అవుదాము. అక్కడక్కడ మనము ఖర్చును అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ లైనింగ్లో ఇక్కడ ఖర్చు ఉంది, మెయిన్ క్లాత్లో ఇక్కడ ఖర్చు ఉంది. అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు మెయిన్ క్లాత్లో ఉంది కాబట్టి దీన్ని అక్కడక్కడ మనము కుచ్చులు పెట్టుకుంటా దాన్ని కవర్ చేసి ఖర్చు టు ఖర్చు ఈక్వల్ చేద్దాము. ఇలా అక్కడ కొంచెము మనము కుచ్చు పెట్టుకుంటూ రావాలి. లైనింగ్ ఎక్కువ లేదు కాబట్టి, మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కుచ్చు పెట్టుకుంటున్నాము. లేదా లైనింగ్ మెయిన్ క్లాత్ ఒకేలాగా 2 సమంగా ఉన్నప్పుడు మనకు ఇంత రిస్క్ అవసరం ఏం లేదు. కరెక్ట్గా ఒకేసారి మనము కుట్టి పడేయచ్చు. చూడండి, లైనింగ్ ఖర్చు మెయిన్ క్లాత్ ఖర్చు ఈక్వల్ అయ్యాయి. ఇలా ఖర్చు ఈక్వల్ చేసుకుంటూ అక్కడ కుచ్చు పెట్టుకుంటూ మనము రెండింటిని సమంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లైనింగ్ దగ్గర ఖర్చు ఉంది, మెయిన్ క్లాత్ ఖర్చు. చూడండి, ఇంకా ఎంత క్లాత్ కుచ్చు పెట్టాలనేది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈ మిగిలిన క్లాత్ని అంతా మనము కుచ్చు పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఖర్చు టు ఖర్చు సెకండ్ ఖర్చు ఈక్వల్ అయిపోయింది మనకు. ఇలాగే మొత్తం క్లాత్ను మనము కుచ్చు పెట్టుకుంటా ఫినిష్ చేయాలి. చూడండి, క్లాత్ మొత్తము మనము ఈక్వల్ చేసుకున్నాము. మొత్తం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా స్టిచ్ చేసుకున్నాము. ఇలా క్లాత్ మొత్తాన్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకున్నాము. తర్వాత మనము ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఎలాస్టిక్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఎలాస్టిక్ కోసము మనము నడుముకు బెల్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ బెల్ట్ కోసము మనము క్లాత్ తీసుకున్నాము. ఫస్ట్ ఇప్పుడు మనం నడుము బెల్ట్ దగ్గర క్లాత్ కోసము, ఇది మెయిన్ క్లాత్ అనేది చాలా పలచగా ఉంది కాబట్టి దానికి సపోర్టింగ్ కోసం అనేసి లైనింగ్ క్లాత్ యూజ్ చేసేసి ఇదంతా ఈక్వల్గా ఉండేలాగా కుట్టుకుందాము. ఇలా మొత్తం క్లాత్ని మొత్తం నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని ఒక బెల్ట్ లాగా తయారు చేసుకుందాము.
సరే అండి, మనం ఇలా బెల్ట్ తయారు చేసుకున్నాం కదా, ఈ బెల్ట్ను మనము ఈ లంగా క్లాత్ అనేది మనము అటాచ్ చేసుకున్నాము. ఇలా చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి. కింద వైపు నుంచి క్లాత్ ఇలా పెట్టుకునేసి కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా బెల్ట్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా, ఈ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా దానిపైన ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ ఉంది కదా, స్టిచ్చింగ్ పైన ఇలా అలా పెట్టి మనము బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా బెల్ట్ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కట్ చేసి ఇలా కంప్లీట్గా బెల్ట్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉండేది అలా కట్ చేసి ఇప్పుడు మనము తీసుకున్న దీనికోసము మనము ఎలాస్టిక్ అనేది తీసుకున్నాము. ఇలా స్టిచ్ చేస్తాం కదా, దీనికి ఎలాస్టిక్ తీసుకున్నాము. ఈ ఎలాస్టిక్ వచ్చేసి మనం వచ్చేసి నడుము ఎంత అయితే ఉందో దానికంటే 1 ఇంచ్ తగ్గించండి. మన నడుము వచ్చేసి మనకు 25 ఉంది నడుము. మనము ఎలాస్టిక్ వచ్చేసి 24 ఇంచెస్గా తీసుకున్నాము. తీసుకున్న దాన్ని ఎలా అటాచ్ చేయాలో చెప్తాను. ఈ ఎలాస్టిక్ ఇలా ఒక పిన్ సహాయంతో ఇలా పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ ఉంది కదా, మనం కుట్టిన బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ లోపల దీన్ని ఇలా పెట్టి మొత్తం ఎలాస్టిక్ను బయటికి లాగాలి. మనం ఇది ఉంది కదా, ఎలాస్టిక్ను లోపలికి ఎక్కించిన తర్వాత ఇది కదలకుండా ఉండే దానికోసము ఇక్కడ వచ్చేసి మనం ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకుందాము. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎలాస్టిక్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళదు, అలాగే ఫిట్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనము ఎలాస్టిక్ను ఫ్రీగా మనం మూవ్ చేసుకోవచ్చు లోపల వైపు. ఇలా ఇలా ఎడ్జ్కు వచ్చిన తర్వాత ఈ పిన్ను మనం రిమూవ్ చేసేసి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకుందాము. ఎలాస్టిక్ కదలకుండా ఉంటుంది. ఇలా చూడండి, ఇటువైపు అటువైపు
ఇలా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఎలాస్టిక్ అనేది ఎటువైపు కదలదు. తర్వాత ఈ క్లాత్ నుండి మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా క్లాత్ను మనము స్ప్రెడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఎలాస్టిక్ మొత్తాన్ని ఇలా నీట్గా ఎక్కించుకున్న తర్వాత మనము ఈ క్లాత్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈజీ మెథడు. ఇంకొకటి టఫ్ మెథడ్ ఉంది. మీరు స్టార్టింగ్లో నేర్చుకోనికి నేను కొంచెం ఈజీ మెథడ్ అనేది యాడ్ చేశాను. ఆ టఫ్ మెథడ్లో మీకు ఎలాస్టిక్ కూడా కనిపించదు బయటికి, అలా క్లోజ్ చేయొచ్చు. ప్రజెంట్ మనము నేర్చుకునే దానికి ప్రతిదీ ఇలా టఫ్గా నేర్పిస్తే నేర్చుకోరు అన్న ఉద్దేశంతో కొద్దిగా ఈజీగా అనేది నేను పెడుతున్నాను. మనం ఇలా కుట్టాం కదా, ఈ బెల్ట్ని అనేది మనం ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి ఇటువైపు నుంచి మనము ఈ క్లాత్ ఉంది కదా, ఈ కంప్లీట్ క్లాత్ను మనము స్టిచ్ చేసేద్దాము. ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకు నడుము అనేది ఎంత దూరమైనా ఇలా అనేది సాగుతుంది. మనం చివర్లో ఈ క్లాత్ని స్టిచ్ చేస్తే మనకు మిడి స్టిచ్చింగ్ అనేది కూడా ఫినిష్ అయిపోతుంది. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అన్నీ ఈక్వల్గా ఇలా తీసుకునేసి ఒకేసారి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా వచ్చేసి మనము 2 స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి మనకు మిడ్డీ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది.